నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అస్సాంలో ఆగమాగమైంది, గుజరాత్లో గందరగోళం నెలకొంది, బీహార్లో బిగ్ పొలిటికల్ ఫైట్ జరిగింది, తమిళనాడులో తంబీలు రోడ్డెక్కారు, పశ్చిమ బెంగాల్లో రాజకీయ రణరంగాన్ని సృష్టించింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల వంతొచ్చింది. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఓట్ల వడపోత మొదలై కొనసాగుతోంది. మరో వారంలో తెలంగాణకు ఎంట్రీ ఇవ్వనుంది. దీంతో అన్ని పార్టీలు అప్రమత్తమవుతున్నాయి. సర్తో జాగ్రత్త అంటూ క్యాడర్కు దిశానిర్దేశం చేస్తున్నాయి. దొంగ ఓట్లు తొలగించడం సాధ్యమేనా? ఓటర్ల సవరణ వెనుకున్న వ్యూహం ఏంటి? రెగ్యులర్ ప్రాసెస్పై ఎందుకు ఈ రగడ? అసలు సర్తో జరిగిందేంటి, జరగబోయేదేంటి? ఓట్ల ఫికర్పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. అధికార పక్షమైన ప్రతిపక్షమైన అందరి నోట సర్ మాటే. తెలుగు రాష్ట్రాల్లో సర్ హీట్ పెరుగుతోంది. నిన్నటి వరకు బీజేపీ ఓటు చోరీకి పాల్పడుతోందంటూ కాంగ్రెస్ ఆరోపణలు గుప్పించింది. ఇప్పుడు హస్తం హయాంలోనే సర్కు సర్వం సిద్ధమైంది. తెలంగాణలో ఓట్ల వేట మొదలుపెట్టింది ఎన్నికల సంఘం. 2.5 దశాబ్దాల తర్వాత మళ్లీ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ జరగబోతోంది. ఇప్పటికే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సర్ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. రేవంత్ రెడ్డి పాలనపై గులాబీ దళం మండిపడుతోంది. 2.5 ఏళ్ల వైఫల్యాలపై నిలదీస్తోంది. సర్ శిక్షణ కార్యక్రమాలతో పింక్ క్యాడర్ను యాక్టివ్ చేసే పనిలో పడ్డారు కారు నేతలు. తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్ రాజేసింది బీఆర్ఎస్. ఉద్యమ సమయంలో రేవంత్ ఎక్కడ అంటూ మాజీ మంత్రి తన్నీరు ప్రశ్నించారు. రాజీనామా చేయమంటే జిరాక్స్ కాగితం ఇచ్చారని ఆయన ఫైర్ అయ్యారు. హరీష్ రావు తాటి సెట్ లెక్క పెరిగిండు అట, నేనేదో ఈత సెట్ లెక్క పెరిగినట. ఇంకా పిల్లలకు నేను తాటి సెట్ లెక్క పెరిగితే ఏం అవసరము, నేను ఈత సెట్ లెక్క పెరిగితే ఏం అవసరము? అసలు నువ్వు ముఖ్యమంత్రిగా నా ఎత్తుతో నీకేం పని? ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటనా? నేను అడ్డగోలు మాట్లాడుతున్నా అంటాడు. అయ్యా రేవంత్ రెడ్డి, నేను నిన్ను కూడా తిట్టగలుగుతా, నీకంటే గట్టిగా తిట్టగలుగుతా, కానీ నాకు విజ్ఞత ఉన్నది, సంస్కారం ఉన్నది. నేను తిట్టను. కానీ నువ్వు తిట్టినంత మాత్రాన్ని నేను విడిచిపెట్టాను. నువ్వు నన్ను తిట్టామని నేను విడిచిపెట్టాను, అసలే విడిచిపెట్టా. ఇప్పుడు రేవంత్ రెడ్డి నేను తాటి సెట్ లెక్క ఎట్లా పెరిగినా అనేది అవసరం లేదు. ఇప్పుడు మరోవైపు బీఆర్ఎస్ బీజేపీ లక్ష్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తున్నారు. మెట్రో ఫేజ్ 2ను కిషన్ రెడ్డి, కేటీఆర్ అడ్డుకున్నారన్న ఆరోపణలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అలాగే తమ ప్రభుత్వం మెరుగైన విద్య అందిస్తుంటే ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. పిల్లలకు ఇవ్వాలి, అంతర్జాతీయ ప్రమాణాలతోని అంతర్జాతీయ సంస్థలతోని ఈ రోజు టెండర్లు పిలిచి ఇస్తే కమిషన్లకు అలవాటు పడ్డ వాళ్ళు మా మీద కమిషన్ల ఆరోపణలు చేస్తారు. మా మంత్రులు చెప్పారు మేము టెండర్లు పిలిచిందే 685 కోట్లని. ఒక ఆయన చదువుకున్న ఆయన అంటాడు, మరి చదువుకున్నాడు కాబట్టి ఆయనకు గుండు కొట్టుకుంటే ఉన్నమతి పోయిందేమో నాకు తెలియదు, కానీ 3000 కోట్ల అవినీతి జరిగింది అంటాడు. చదువుకున్నాడు, చదువు రానోడు తాటి చెట్టు లెక్క పెరిగిండు. ఇబ్రాహీంపట్నం ఈదుల్లో పెరిగిన తాటి చెట్టు పెరిగినోడికి మతి లేదంటే నేను అర్థం చేసుకుంటా. చదువుకొని ఐపీఎస్ అయినోడు 687 కోట్ల టెండర్ పిలిస్తే 3000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణ చేస్తే ఇంకా అతన్ని ఏమనాలో నాకైతే అర్థమైతే లేదు. మరోవైపు ఓటర్లకు ప్రత్యేక సమగ్ర సవరణ సవాల్గా మారనుంది. 2002లో నిర్వహించిన సర్ జాబితాతో 2025 ఓటర్ల జాబితాలోని పేర్లు 30% వరకు మ్యాపింగ్ జరగలేదు. మ్యాపింగ్ జరిగిన ఓటర్ల వివరాల్లోనూ లోపాలున్నట్టు ఎన్నికల సంఘం అధికారులు గుర్తించారు. వీరందరిపై జూన్ 25 నుంచి జరిగే సర్ ప్రక్రియ తీవ్ర ప్రభావం చూపనుంది. 2025 జాబితాలో 3,38,29,018 మంది ఓటర్లుండగా 2,36,54,232 మంది ఓటర్ల మ్యాపింగ్ మాత్రమే జరిగింది. ఓటర్లు తగిన గుర్తింపు పత్రాలు సమర్పించకపోతే జాబితా నుంచి పేర్లు గల్లంతయ్యే అవకాశాలున్నాయి.
అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే కాకుండా ఎలాంటి తప్పులు లేని పారదర్శకమైన ఓటర్ లిస్టును రెడీ చేయడమే సర్ ముఖ్య ఉద్దేశం. దొంగ ఓట్ల లెక్క తెలుస్తామని ఈసీ అంటుంటే బీజేపీ కోసమే సర్ తెచ్చారని ఆరోపిస్తోంది విపక్షం. దొంగ ఓట్లు తొలగిపోతాయనే భయంతోనే ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయని కమలదళం కౌంటర్ ఇస్తోంది. పాత బస్తీలో రోహింగ్యాలు, బంగ్లాదేశీయులకు సంబంధించిన ఓట్లున్నాయంటూ ఆరోపణలు చేస్తూ వాటిని పరిశీలించాలని డిమాండ్ చేస్తోంది. ఎస్ఆర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ రెండు మతాల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తూ ప్రజల లోపల ఒక భయానక వాతావరణం సృష్టిస్తున్నది. ముస్లిం సమాజం కూడా అప్పీల్ చేస్తున్నాం, మీ ఓటు పోకుండా చూడండి, మేమే అప్పీల్ చేస్తున్నాం. కానీ బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ నుంచి అక్రమంగా వలస వచ్చి పాస్పోర్ట్లు వీజాలు లేకుండా అంతర్గత భద్రతను ఇలా సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తే వాళ్ళకు ఓటక్కి ఇవ్వమంటారా చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఇతర దేశాల నుంచి అక్రమంగా వచ్చి నివాసం ఉంటున్న వాళ్ళను ఓట్లను తొలగించాలని చెప్పి ఎందుకు డిమాండ్ చేస్తలేదు? ఇలా ఇక్కడ ముస్లింలను అక్కడ ముస్లింలతో పోల్చొద్దు, కాంగ్రెస్ పార్టీ పోల్స్తున్నది. వాళ్ళ మేము పోల్చలేము. తెలంగాణలో తెలంగాణ ముస్లింస్ అలా. బెంగాల్లో బెంగాల్లో ఏం జరిగింది? బంగ్లాదేశ్ చొరబర్దారులు వచ్చి అక్రమంగా పశ్చిమ బెంగాల్ నివాసం ఉంటారు కాబట్టి వాళ్ళ ఓట్ల ద్వారా గత ప్రభుత్వం అధికారం చెలాయించాలని ప్రయత్నం చేసింది కాబట్టి ఓట్లను తొలగించారు. తప్పేముంది అలా? ఏం జరిగింది బెంగాల్? అదే జరిగింది. బట్ ఇక్కడ తెలంగాణలోని ముస్లింలను కాంగ్రెస్ పార్టీ అవమానపరుస్తున్నది. ముస్లిం సమాజానికి కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలి. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ముస్లింల ఓట్లను తొలగించి ఇలా బీజేపీ నేరం చూస్తున్నది. ఈ దేశ పౌరులు, ఈ తెలంగాణ పౌరులను ఓటు తొలగించేటువంటి హక్కు ఎవరికి లేదు. కాబట్టి ఓటర్లు అందరూ కూడా వాళ్ళ ఓటు ఉండే విధంగా మీరు తీసుకోండి. వాళ్ళు హిందువులా ముస్లింలా కాదు. పొలిటికల్ స్క్రీన్ పై సర్ పిక్చర్ స్పష్టంగా కనిపిస్తోంది. జూన్ 25 నుంచి తెలంగాణలో సర్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇంటింటికి వెళ్లి BLO సర్వే చేస్తారు. ఎన్యూమరేషన్ ఫారాల ద్వారా స్వీకరించిన సమాచారంతో జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. ఎలక్షన్లకు టైం ఉన్నా పార్టీలన్నీ అప్పుడే క్షేత్రస్థాయిలో హీట్ పెంచుతున్నాయి. అన్ని ప్రధాన పార్టీలు అధికారమే లక్ష్యంగా ఇప్పటి నుంచే బ్లూ ప్రింట్ సిద్ధం చేసుకుంటున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్, పూర్వ వైభవాన్ని సాధించాలని BRS, ఎలాగైనా పీఠాన్ని దక్కించుకోవాలని బీజేపీ లీడర్లు ప్రయత్నిస్తున్నారు. క్షేత్రస్థాయిలో కేడర్కు దిశానిర్దేశం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా టీడీపీ, వైసీపీలకు సర్ టెన్షన్ పట్టుకుంది. జూన్ 15 నుంచి జూలై 14 వరకు ఎన్యూమరేషన్ ప్రక్రియ జరగనుంది. 4,16,00,000 మంది ఓటర్లను ఎన్నికల సంఘం గుర్తించనుంది. అస్సాం, గుజరాత్, బీహార్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జరిగిన ఓట్ల వడపోత ఆంధ్ర నేతల్లోనూ దడపుటిస్తోంది. ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులు రిపీట్ కావద్దనే ఉద్దేశంతో అన్ని పార్టీలు అప్రమత్తమవుతున్నాయి. సర్ ప్రక్రియను సీరియస్గా తీసుకోవాలని, ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని టీడీపీ కార్యకర్తలకు అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. రాబోయే 4 వారాలు పార్టీ పరంగా అత్యంత కీలకమని జగన్మోహన్ రెడ్డి వైసీపీ క్యాడర్ను అలర్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో భారీగానే డబుల్ ఓట్లయితే ఉన్నాయి. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలో 2 చోట్ల ఓట్లు ఉన్నవాళ్లు కోకొల్లలు. దీంతో సర్ ప్రక్రియ పూర్తయ్యాక ఓటు రాజకీయం కొత్త మలుపు తిరుగుతోందా? ఓటర్ల జాబితాపై భవిష్యత్తులో రాజకీయ రణభేరీ తప్పదా అనేటువంటి సందేహాలు కలుగుతున్నాయి. ఇదే అంశంపై ఇవాళ మన డిబేట్లో మాట్లాడదాం. ఇక డిబేట్లోకి వెళ్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు, అలాగే కార్పొరేషన్ చైర్మన్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, అండ్ బీజేపీ నాయకులు కప్పర్ ప్రసాద్ గారు, అండ్ BRS నాయకులు బచ్చు శ్రీనివాస్ గారు, అండ్ వైసీపీ స్పోక్స్ పర్సన్ బొట్ల రామారావు గారు, అండ్ సీనియర్ అనలిస్ట్ డాక్టర్ శేషు గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి అందరికీ. నమస్తే అండి. నమస్తే మేడం. రైట్, ఓకే. శేషు గారు, ముందు మీతో స్టార్ట్ చేద్దాం. తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా సర్ సందడే కనబడతా ఉంది. వెస్ట్ బెంగాల్ నుంచి ఒకటేసారి 2 తెలుగు రాష్ట్రాలకు కూడా ఈ సర్ సునామీ వచ్చి పెద్ద షాక్ వేవ్స్ని ఇక్కడ సృష్టిస్తూ ఉంది. సో ఈ సర్తో అసలు తెలంగాణలో ఏం జరగబోతోంది అంటే మీ అనాలిసిస్ ఏంటి? రోజా గారు, అందరికి నమస్కారం. సార్ సందడి కనపడుతుందా, సార్ భయం కనపడుతుందా? పార్టీలో భయం కనబడుతోంది, జనాల్లో సందడి కనిపిస్తోంది. నాకు తెలిసి పార్టీలకు ఒక విధంగా సార్ ద్వారా భయం పట్టుకున్నట్టేనే కనపడుతుంది. ఎందుకంటే
ఓట్ల తొలగింపు ప్రక్రియ ఏ స్థాయిలో జరుగుతుంది అనేది. అయితే ముందుగా మనకి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో థర్డ్ ఫేజ్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రారంభమైంది కాబట్టి, అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆల్రెడీ ప్రారంభమైంది. మన దగ్గర ఏమో మ్యాపింగ్ జరుగుతుంది, జూన్ 25 నుంచి Yes. ఈ ప్రక్షాళన ప్రారంభమవుతుంది. అవును. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు వస్తున్నటువంటి అదేందనంటే, ఒక మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కడప నుండి ప్రాతినిధ్యం వహించినటువంటి 4 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి అతను ఓటు కూడా మాయమైపోయింది అనేటటువంటి వార్తలు వచ్చాయి. తర్వాత మైదుకూరు నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించినటువంటి శెట్టిపల్లి రఘురామరెడ్డి గారు ఓటు కూడా మాయమైనట్టుగా తెలుస్తుంది. అదే అభ్యంతరాలు అక్కడి నుంచి ప్రారంభమైనాయి. మరి తెలంగాణలో ఎట్లుంటాయి అనేటటువంటి అభిప్రాయం కూడా ఉంది. మీకు సర్ అనేటటువంటి ట్రైన్ బీహార్ నుండి ప్రారంభమై బెంగాల్ నుండి ఇక్కడికి వచ్చి ఆగింది. తమిళనాడు నుండి తెలుగు రాష్ట్రాలకు చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మన దగ్గర మ్యాపింగ్ జరుగుతున్న క్రమంలో 70% మ్యాపింగ్ జరిగింది. 70% జరిగిన మ్యాపింగ్ లో కూడా మీకు జూన్ 12వ తారీఖుకి ఓటర్ లిస్ట్ ఎన్రోల్మెంట్ ని ఇన్స్టాల్ చేసేసారు, ఆపేశారు, స్తంభింపజేస్తే. అప్పటి వరకు మనకి దగ్గర 3,38,00,000 ఓట్లు ఉంటే ఇప్పుడు వీళ్ళు 70% మ్యాపింగ్ చేస్తేనే 89,55,000 ఓట్లు అనుమానాస్పదంగా ఉన్నాయి అనేటటువంటి ఒక ప్రాథమికమైనటువంటి డాటా బయటకు వచ్చేసింది. మరి 100% చేస్తే ఈ సంఖ్య ఎంతకు పోతుంది? మీకు వెస్ట్ బెంగాల్లో 92 లక్షలకే పరిమితమైంది. బట్ అది దాటిపోయి 1 కోటి ఓట్లు అనుమానాస్పదంగా వస్తాయా అనేటటువంటి ఒక అభిప్రాయం. అయితే ఈ సర్ ప్రక్రియ రాకముందు కూడా మనం అనేక సందర్భాల్లో తెలంగాణలో ఎట్లుంటది అనేటటువంటి ఒక చర్చ చేస్తే, నేను అనుకున్నది ఏంటంటే ఒక 50 నుండి 60 లక్షల ఓట్లు తొలగించేటటువంటి అవకాశం ఉంటుందని అనుకున్నాను. ఎందుకంటే ఎప్పుడో 2002లో తెలంగాణలో సర్ ప్రక్రియ జరిగింది. 24 ఏళ్లుగా జరగలేదు కాబట్టి దీంట్లో చనిపోయినటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు అనేటటువంటి ఒక అభిప్రాయం కలిగింది. కానీ ఇప్పుడు ప్రాథమికంగా వచ్చినటువంటి ఒక అంచనా కనుక చూస్తే ఇప్పటికే 90 లక్షల ఓట్లు అనుమానాస్పదంగా ఉన్నాయి. వాళ్ళకి నోటీసులు జారీ చేస్తారు, వాళ్ళు సరైనటువంటి వివరణ ఇవ్వాలని అంటే ఆ సంఖ్య మరింత పెరిగేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణలో ఏం జరుగుతుంది, ఎట్లా ఉండబోతుంది అనేటటువంటి అంశం అయితే బయట రాష్ట్రాల్లో ఉన్నట్టు తెలంగాణలో ఉండకపోవచ్చు అండి. అయితే తెలంగాణలో 3 అంశాలు చాలా కీలకంగా ఉంటాయి ఈ సార్ ప్రక్రియలో. ఒకటి ఏంటి అనంటే, చనిపోయినటువంటి వాళ్ళు 24 ఏళ్లలో చనిపోయినటువంటి వాళ్ళ ఓట్లు మెజారిటీ ఉంటాయి. బయట రాష్ట్రాల్లో కూడా సర్ ప్రక్రియ మొదటి ఫేజ్ లో, రెండో ఫేజ్ లో అదే కనపడింది. చనిపోయినటువంటి వాళ్ళ ఓట్లు ఎక్కువగా ఉంటాయి. రెండోది, మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి అంశం కూడా చాలా కీలకంగా ఉంటుంది. ఎందుకంటే 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కొంతమందికి అక్కడ ఓట్లు ఉన్నాయి, ఇక్కడ ఓట్లు ఉన్నాయి. మీకు సంక్రాంతి పండగ వస్తే తెలుస్తుంది, హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కి వెళ్ళేటటువంటి వాళ్ళ సంఖ్య ఎంత ఉంటది, లక్షల్లో ఉంటది అనేటటువంటి విషయం. కాబట్టి 2 చోట్ల ఓట్లు ఉన్నటువంటి వాళ్ళు ఈసారి ఎక్కడో ఒక రాష్ట్రాన్ని ఎంపిక చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆ ఓట్లు పెద్ద ఎత్తున తొలగేటటువంటి అవకాశం ఉంటుంది. మూడోది ఏంటంటే వలసలు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి వలసపోయేటటువంటి వాళ్ళు, మీకు ఉత్తర తెలంగాణలో చాలా ఏరియాల నుంచి గల్ఫ్ కంట్రీస్ కి, బయట దేశాలకు వలసపోతున్నటువంటి క్రమం, వేరే రాష్ట్రాలకు కూడా వలసపోయినటువంటి క్రమం ఉంటుంది. బట్ వాళ్ళ ఓట్లు ఏంటి అనేటటువంటిది ఒక ప్రశ్న. ఈ 3 కీలకమైనటువంటి అంశాలు సర్ ప్రక్రియలో ముఖ్యంగా రాబోతున్నాయి అనేటటువంటి విషయాన్ని గమనించాలి. అయితే సర్ మొదలైన దగ్గర నుంచి వస్తున్న వివాదం ఏంటి అని అంటే, ఒక్క వర్గం ఓట్లు కావాలని తొలగిస్తున్నారు, తర్వాత కొన్ని పార్టీల ఓట్లు కావాలని తొలగిస్తున్నారు అనేటటువంటి ఒక అభిప్రాయాలు వస్తున్నాయి. బట్ ఆ అభిప్రాయాలకు బలం చేకూరే విధంగా అనేక సంఘటనలు కూడా జరిగాయి. కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాల్లో అలాంటి ప్రక్రియ జరగకుండా ఉంటే బాగుంటుంది, వివాదాస్పదం కాకుండా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేటటువంటి అభిప్రాయం కలుగుతుంది. బట్ నేను దీనికి 2 ఉదాహరణలు చెప్తాను. ఆల్రెడీ ఒక ఉదాహరణ చెప్పాను మీకు. ఆంధ్రప్రదేశ్ లో కడప నుండి ఇంతకుముందు ప్రాతినిధ్యం వహించినటువంటి అంజాద్ బాషా ఓటు తొలగింది. రెండోది ఏంటంటే, మీకు బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ 2 శాసనసభ స్థానాలు గెలిచింది. ఒకటి పరక్కాలో గెలిచింది. పరక్కాలో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి ఓటు తొలగించారు. కారణం ఏంటి అనంటే, మోతాబ్ షేక్ ఆయన పేరు. మోతాబ్ షేక్ అనేటటువంటి పేరు రాయరాక స్పెల్లింగ్ తప్పు ఉంటే, ఆ స్పెల్లింగ్ తప్పు ఉన్నది కాబట్టి ఓటర్ లిస్ట్ లో నుంచి తన ఓటు డిలీట్ చేసేస్తే సుప్రీంకోర్టు దాకా వెళ్ళి తన ఓటును తీసుకొని వచ్చి నామినేషన్ కి 24 గంటలకు ముందు కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు. అంటే ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఓటు పోతేనే తను సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఓటు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి క్రియేట్ అయింది. మరి ఒక మామూలు వ్యక్తి ఓటు పోతే ఏం జరుగుతుంది? మీరు ఒక చిన్న అంశాన్ని గమనించాలా. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒకప్పుడు ఎలా ఉండేదంటే,
ఓటర్లను ఎక్కువ చేర్చుకోవటం, ఎక్కువ ఓటింగ్ తీసుకొచ్చేటటువంటి ఇంటెన్షన్తో ఉంటే ఇవాళ ఎక్కువ మంది ఓట్లను తొలగించేటటువంటి ప్రక్రియ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తుందా అనేటటువంటి ఒక అభిప్రాయం కలుగుతుంది. దానికి ఎందుకు ఉదాహరణ తీసుకుంటున్నామనంటే ఇప్పుడు చాలా కఠినమైనటువంటి నిబంధనలు పెడుతున్నారు. ఏంటంటే చిన్న చిన్న తప్పులు ఉంటే కూడా వాళ్ళని ఓటు నుంచి తొలగించేసి మీరు వివరణ ఇవ్వాలా, మీరు దానికి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలంటే మనలాంటి దేశాల్లో ఏం జరుగుతుంది అంటే, సో కొంత పట్టణాల్లో మార్పు ఉండొచ్చు కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఎలా ఉంటుందంటే 18 సంవత్సరాలు నిండినటువంటి వాడు ఓటు నమోదు చేసుకోవటానికే ఇంట్రెస్ట్ చూపించినటువంటి క్రమంలో ఓటు తొలగిస్తే నా ఓటు కోసం పోరాడేటటువంటి వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉంటుంది? ఒకవేళ మనం అట్లా తొలగిస్తే ఛాలెంజ్ చేసి ఓటు తెచ్చుకునేటటువంటి వాళ్ళు ఎంత ఉంటారు? మీరు చూడండి, ఎప్పుడైనా ఎలక్షన్ జరిగినప్పుడు కొన్ని ఓట్లు మిస్ అయితే టెండర్ ఓటు వేసుకోవచ్చు, ఓటుని ఛాలెంజ్ చేయొచ్చు. ఎంతమంది చేస్తారండి? చాలా మంది ఓటర్ ఐడి కార్డులు చూపించి మా ఓట్లు తొలగించారని గొడవ చేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, కానీ ఛాలెంజ్ చేసి టెండర్ ఓట్ వేసేటటువంటి వాళ్ళు 0.1% కూడా ఉండరు. ఈ చిన్న చిన్న కారణాలతోటి ఓట్లను తొలగిస్తే ఆ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఇచ్చి తన ఓట్లను మళ్ళీ నమోదు చేసుకునేటటువంటి వాళ్ళ సంఖ్య ఎంత ఉంటుంది? ఒకవేళ అట్లా చేసుకోవాలంటే గ్రామీణ ప్రాంతాల్లో దీంట్లో కీలకం ఏంటంటే బిఎల్ఓలు అండి. బిఎల్ఓలు సరైనటువంటి పాత్ర పోషించకపోతే తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున ఓట్లు తొలగిపోయేటటువంటి అవకాశం ఉంది. బిఎల్ఓలు సక్రమంగా వ్యవహరించకపోతే ఇలాంటి ఆరోపణలు పునరావృతమయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి బిఎల్ఓ ప్రతి ఓటర్ని తొలగించినటువంటి ప్రతి ఓటర్ని టచ్ చేస్తేనే అది కొంత రేషనల్ గా ఉంటుంది. బట్ ఆ సిస్టమ్ ఉందా? అంత అంకిత భావంతో పనిచేసేటటువంటి బిఎల్ఓలు ఉన్నారా? మిగతా రాష్ట్రాలు అట్లా జరిగిందా? లేదు కదా. మీరు చూడండి, మీకు వెస్ట్ బెంగాల్లో మాల్డా లాంటి ప్రాంతాల్లో ముబ్బడిగా ఓట్లు తొలగిస్తే ప్రజలు తిరగబడి 9 మంది జడ్జెస్ ని 9 మంది లీగల్ జడ్జెస్ ని సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి వాళ్ళని 9 గంటలు నిర్బంధం చేశారు. అలాంటి పరిస్థితి మనం మాల్డా లాంటి ఏరియాలలో వెస్ట్ బెంగాల్ చూసినటువంటి ఘటనలు చూసాం. బట్ అట్లాంటివి రిపీట్ కాకుండా చాలా జాగ్రత్తగా రేషనల్ గా మన తెలంగాణలో సర్ ప్రక్రియను చేపడితే బాగుంటుందనేటటువంటి అభిప్రాయాలు అయితే కలుగుతున్నాయి. రైట్ అండి. ఓకే, చరణ్ కౌశిక్ గారు, సో మొత్తానికి మొదటి నుంచి కూడా ఈ సర్ ప్రక్రియను విమర్శిస్తూ ఆరోపిస్తూ వస్తున్నటువంటి కాంగ్రెస్ ఓట్ చోరీ జరుగుతోంది, సర్ ప్రక్రియలో ఓట్లన్నీ తొలగిస్తున్నారు, కాంగ్రెస్ సపోర్టర్స్ ఓట్లన్నీ తొలగిపోయినాయి, వెస్ట్ బెంగాల్లో 91 లక్షల ఓట్లు, యూపీలో 2.5 కోట్ల ఓట్లు తొలగిపోయాయి, ఇదంతా కూడా బీజేపీ కుట్ర అని చెప్పి విమర్శిస్తూ వస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మీ హయాంలోనే సర్ ప్రక్రియను చేపట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా చూస్తోంది సర్ ప్రక్రియను, ఏ రకంగా చేపట్టబోతోంది, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అన్నటువంటి గ్యారంటీ ఏంటి? బీజేపీని విమర్శిస్తూ వస్తున్నటువంటి కాంగ్రెస్ మరి మీ దగ్గరకు వచ్చేసరికి మీరు ఎలా మిమ్మల్ని మీరు ఇది చేసుకుంటున్నారు? మేడం, ఇక్కడ సర్ ప్రక్రియ అనేది ఈరోజు ప్రారంభమైంది కాదు. ఈ దేశంలో ఇప్పటివరకు 13 సార్లు ఎస్ఐఆర్ ద్వారా, స్పెషల్ ఇంటెలిజెన్స్ రివిజన్ ద్వారా ఓట్లు తొలగించడం కానీ ఓట్లు యాడ్ చేయడం కానీ జరిగింది. కానీ ఇది 14వసారి భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత, 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఓట్లను తొలగించే కార్యక్రమం చేపడతా ఉంది. వాళ్లకు వ్యతిరేకంగా ఉన్న ఓట్లను తొలగించే ప్రయత్నం, వాళ్ళకి ఎక్కడైతే అనుకూలంగా లేదో ఆ ప్రాంతంలో ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని మాత్రమే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తా ఉంది తప్ప, అదే కాకుండా ఇక్కడ చాలా స్పష్టంగా బీహార్లో కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఏకంగా వెస్ట్ బెంగాల్ అయితే ఎన్ని కేసులు సుప్రీంకోర్టులో కేసులు పెండింగ్ ఉన్నాయి, అయినా ఆ కేసులు ఇప్పటివరకు తేలని పరిస్థితి మనం చూసినాం. కాబట్టి కేసులేమో తేల్తలేవు. అక్కడ వెస్ట్ బెంగాల్లో ఏకంగా భారతీయ జనతా పార్టీ అధికారులకు వచ్చిన పరిస్థితి మనం చూసినాం. బీహార్లో 65 లక్షల ఓట్లు, వెస్ట్ బెంగాల్లో 91 లక్షల ఓట్లు, హర్యానా కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 25వ తారీఖు నుంచి సర్ ప్రక్రియ ప్రారంభం కాబోతా ఉంది. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి ఇక్కడ ఎవరైనా చనిపోతే ఓట్లు తీసేయడంలో తప్పు లేదు, డబుల్ ఓట్లు ఉంటే తీసేయడంలో తప్పు లేదు, లేదు ప్రాంతం మారినప్పుడు ఓట్లు తీసేస్తే తప్పు లేదు. మనం మహాదేవ్పూర్ నియోజకవర్గం సంబంధించి కర్ణాటకలో ఏం జరిగిందో చాలా స్పష్టంగా ఆధారాలతో కూడిన సమాచారాన్ని అక్కడ ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, తర్వాత రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ వివరించినా కూడా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకునే పరిస్థితి మనం చూస్తాం. 8 నియోజకవర్గాలు ఉంటాక 7 నియోజకవర్గాలు భారతీయ జనతా పార్టీ మైనస్, ఒక్క నియోజకవర్గంలోనే మహాదేవ్పూర్ నియోజకవర్గం ఏ విధంగా భారతీయ జనతా పార్టీ ప్లస్ వచ్చి అక్కడ ఆ పార్లమెంట్ స్థానం ఏ విధంగా గెలుచుకుందో,
ఏ విధంగా ఒక్క ఇంట్లో 50 ఓట్లు 60 ఓట్లు ఏ విధంగా ఉన్నాయో ఆధారాలతో కూడిన సమాచారం ఒకే వ్యక్తి ఉదయ్ కుమార్ అనే వ్యక్తి మహారాష్ట్రలో ఓటేస్తాడు, హర్యానాలో ఓటేస్తాడు, Yes, ఢిల్లీలో yes. వేస్తాడు. అదే కాకుండా కర్ణాటకలో ఓటేసిండు, సేమ్ సర్నేమ్ సేమ్ పేరు ఉందని చెప్పి చాలా స్పష్టంగా ఆధారాలతో కూడిన సమాచారం మనం చూసాం. అయినా ఎలాంటి చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. నిన్న మనం చూసిన మీనాక్షి నటరాజన్ గారు మనడారు ఓట్ల చోరు జరిగితే ఏకంగా సీట్ చోరు కూడా జరిగిన పరిస్థితి కూడా మనం చూస్తాం. చిన్న టెక్నికల్ అంశాన్ని పెద్ద చూపించేసి రిటర్నింగ్ దాని వెనకున్నదే మీరని చెప్పేసి గగ్గోలు పెడతా ఉన్నారు తెలంగాణ అంతా నాయకులంతా. భారతీయ జనతా పార్టీ ఏంటంటే ఇష్యూని డైవర్ట్ చేయడం వాళ్ళకి అలవాటు. ఆ. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఉప్పు ఉప్పందించిందే మీరు. ఉప్పు పప్పు కాదు మేడం, ఏదైనా కూడా భారతీయ జనతా పార్టీ ఏంటంటే ఒక అంశాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ అంశాన్ని మీద డిస్కషన్ జరగవుతుంటే ఇంకొక అంశాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళే అందించారు, ఇంకోటి అందించి కాదు. మనం ఏం చెప్పినాం, మీరు మూడో అభ్యర్థికి సంబంధించి మీకు మెజారిటీ లేకున్నా కూడా పెట్టారు. అది పెట్టుడు కూడా ఎట్లా, ఈ మీనాక్షి నటరాజన్ గారు ఈ కేసు సంబంధించి ఆ అఫిడవిట్ లో మెన్షన్ చేయలేదు అని తెలిసిన తర్వాత అడావిడిన అతనితో నామినేషన్ వేయించారు. తన మీద కూడా అబ్జెక్షన్స్ ఉంటే రిటర్నింగ్ ఆఫీసర్ పట్టించుకోలేదు. జార్ఖండ్ సంబంధించినటువంటి ఇక్కడ కూడా అట్లాంటి పరిస్థితి వస్తే ఇక్కడ కూడా పట్టించుకోలేదని చెప్పి చాలా స్పష్టంగా ఆ ఆరోపణలు చేస్తే ఆరోపణలకు ఇప్పటివరకు ఎలక్షన్ కమిషన్ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. అదేగా రిటర్నింగ్ ఆఫీసర్ ఏకంగా సుప్రీంకోర్టు ఇప్పుడు మీనాక్షి నటరాజన్ సుప్రీంకోర్టు పోతే రాష్ట్రంలో మధ్యప్రదేశ్ హైకోర్టులో తెలుసుకోని చెప్పిన పరిస్థితి మనం చూస్తాం. ఇప్పుడు ఆ ముగ్గురు వ్యక్తులు నామినేట్ అయ్యారు, ఏకంగా ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా మరి ఇన్ని కంప్లైంట్స్ చెప్తున్నారు ఈసీఐ పైన, మరి తెలంగాణలో జరగబోయేటువంటి సర్ పైన ఇంకా మాకు లేని సందేహాలు అనుమానాలు కూడా పుట్టుకొస్తా ఉన్నాయి. మరి వీటన్నింటినీ మీరు ఎలా నివృత్తి చేస్తారు? మేడం, మేము నివృత్తి కాదు, ఇక్కడ చాలా స్పష్టంగా పారదర్శకంగా ఎస్ఐఆర్ ను దేశవ్యాప్తంగా వాస్తవం కాంగ్రెస్ పార్టీ అడుగుకున్న మాట వాస్తవం. అదే కాకుండా గతంలో ఆధారు అనుసంధానం చేసేవాళ్ళు. దాని తర్వాత సుప్రీంకోర్టులో కొన్ని కేసులు ఉన్నాయి. నిన్న కూడా సుప్రీంకోర్టులో ఏదో కొత్త కేసు కూడా నమోదైన పరిస్థితి మనం చూస్తాం. కాబట్టి ఏదైనా ఒక ప్రక్రియను తీసుకొచ్చి 2 రోజులు ఉంటే తప్పే, కరెక్టే. కానీ దానికి ఒక విధానం ఉంది. ఆ విధానాన్ని ఫాలో కాకుండా అర్ధరాత్రి ఒకే సిస్టమ్ మీద కూర్చొని 1000 ఓట్లు తొలగించే ప్రయత్నం జరిగింది. ఆ ఏ సర్వర్ ద్వారా ఏం జరిగింది, ఏ విధంగా ఎట్లా ఓటు తీసేసారో చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఆధారాలతో కూడిన సమాచారాన్ని ఇచ్చినా కూడా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎలక్షన్ కమిషన్ ప్రతిపక్షాలకు సంబంధించి ఏదన్నా ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఒకటే ఆరోపిస్తూ ఉన్నారు, పాత బస్తీలో రోహింగ్యాల ఓట్లున్నాయి, వాటి పని పట్టండి అని అడుగుతున్నారు. దానిపైన మీరు స్పెషల్ ఫోకస్ పెడతారా పెట్టరా? మేడం, రోహింగ్యాలు ఏరేస్తేనే ఎవరు అడుగుతున్నాడా? మీరు పార్లమెంట్ సాక్షి చెప్పిందంత ఈ దేశంలో 40,000 మంది మాత్రమే రోహింగ్యాలు అని చెప్పి మీరే ఇచ్చారు వాంగ్మూల్యం. బండి పోతే బండి ఇస్తాం, ఇల్లు పోతే ఇల్లు ఇస్తాం, రోహింగ్యాలు ఏరేస్తామని చెప్పారు మున్సిపల్ ఎలక్షన్లో. ఆ గెలిస్తే ఎక్కువ సీట్లు గెలిచింది భారతీయ జనతా పార్టీ. ఇది ఒక రోహింగ్యాని ఏరేపోతే ఢిల్లీలో డెవలప్మెంట్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. రోహింగ్యాల డెవలప్మెంట్ ఇచ్చింది భారతీయ జనతా. మొన్న పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ ఏం చెప్పారు, వలసవాదులు ఉన్నారు, పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్లు, ముస్లింలు అయ్యన్నారు. ఒక్క ముస్లిం అన్న ఉన్నట్టు నిర్ధారించిరా? ఎవరి మీద కేసులు పెట్టిరా? ఏది పెట్టినా పాపాన పోలే. వాళ్ళకి ఏంటంటే ముస్లిం పేరు తీసుకొస్తారు. అదే కాకుండా అస్సాం ఎలక్షన్లప్పుడు ముస్లింల పేరు తీసుకొస్తారు. అస్సాంలో అధికారానికి వస్తే పశ్చిమ బెంగాల్ అధికారానికి వస్తుంది. అంటే ఏమన్నా విదేశస్తులు కానీ రోహింగ్యాలు కానీ ఎంతమంది ఏరేసి ఎంతమంది మీద కేసులు పెట్టరు అంటే దానికి సమాధానం లేదు. కాబట్టి ఎంతసేపు రాజకీయ కోణంలో ఆలోచించాలి. అదే కాకుండా రాజకీయంగా లబ్ధి జరగాలి, ఎలక్షన్లో గెలవాలని నెగ్గాలనేది తప్ప ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని గౌరవించే ఉద్దేశం భారతీయ జనతా పార్టీ లేదు. కాబట్టి మీరు చూస్తే అంగట్లో సరుకులాగా రాజ్యసభలో ఏకంగా ఆమ్ ఆద్మీ పార్టీ సంబంధించి 7 మంది ఎంపీలు విలీనం చేసుకున్నారు. టీఎంసీ సంబంధించి ఎంపీలను ఎమ్మెల్యేలను ఏ విధంగా ప్రజాస్వామ్యం కూని చేసే ప్రయత్నం మీనాక్షి నటరాజన్ ఏ విధంగా డిస్క్వాలిఫై చేసిరో, అదే కాకుండా ఇప్పుడు మా మహారాష్ట్రకు సంబంధించి ఉద్ధవ్ ఠాక్రే సంబంధించిన ఎంపీలను గుంజుకునే ప్రయత్నం. 2/3 రాజ్యసభ లోక్సభలు ఉండాలని, రాజ్యసభ లోక్సభలో 2/3 ఉన్నట్లయితే జమిలీ ఎలక్షన్లు పెట్టవచ్చని, అధ్యక్షతర ఎలక్షన్ తీసుకురావచ్చని, అదే డీలిమిటేషన్ చేసుకోవచ్చని, మహిళా బిల్లు మీద అతి గతి లేదు. అన్ని పార్టీలు ఒప్పుకుని 543 మీద మహిళా రిజర్వేషన్ అంటే అది ఒప్పుకోలేదు. 29 తర్వాత అని చెప్పేసి చట్టం చేసి 29 చేయకుండా ఏకంగా మహిళలను మోసం చేసే ప్రయత్నం. మన పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ లో మహిళలకు టీఎంసీ ఓటు వేయలేదు, మహిళా బిల్లు అనుకుని పెద్ద ఎత్తున ప్రచారం చేసి అదేవిధంగా పశ్చిమ బెంగాల్ అధికారం వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రజాస్వామ్యం పూర్తి చేసే ప్రయత్నం జరుగుతుందో చూస్తా ఉన్నారు దేశ ప్రజలు. సుప్రీంకోర్టు ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నప్పటికీ కూడా ఈ కేసులు పెండింగ్ ఉన్నాయి తేలలేదు. మళ్ళీ ఎస్ఐఆర్ ప్రక్రియను అన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది. కాబట్టి ప్రజాస్వామ్యం కూని చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. చాలా సందర్భాల్లో కూని చేసారు, భవిష్యత్తులో కూని చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉంటూ ఎక్కడ నిజమైన ఓటర్లకు నష్టం జరగని ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఓకే, రైట్. బచ్చు శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్కి సర్
అంటే భయం పట్టుకుందా? ఎందుకు అంటే శిక్షణ శిబిరాల దగ్గర ఈ గొడవలేంటి? మళ్ళీ సెంటిమెంట్‌ను రాజేసేటువంటి ప్రయత్నాలు బీఆర్ఎస్ నాయకులు చేస్తూ ఉన్నారు అనేటువంటి అపవాదు మీ పార్టీ పైన ఉంది. ఏం చెప్తారు దీనికి సంబంధించి? మొట్టమొదట రాజ్ న్యూస్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్తే. నాకు తెలియదు మేడం, మరి సెంటిమెంట్ను రాజేస్తుండ్రు అని ఎవరన్నారో కానీ హ్మ్. సెంటిమెంట్ను రాజేయాల్సినటువంటి అవసరం లేదు తెలంగాణలో ఎప్పుడు కూడా. తెలంగాణ సెంటిమెంట్ అనేది తెలంగాణ ఉన్నంత కాలం ఉంటుంది. ఎవరన్నా ఒక తప్పుడు మాట మాట్లాడితే తెలంగాణకు సంబంధించి పార్టీలకు అతీతంగా ఈ తెలంగాణలో బాన్ పీపుల్ ఎవరైతే తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డం కూడా ఈ గడ్డ మీద పుట్టిన కాంగ్రెసా, బీజేపీ, లేకపోతే సిపిఐ, సిపిఎం, నాకు తెలిసి కొంతమంది మజిలీస్ కూడా, అంటే మొన్న ఒక పిల్లగాడు మాట్లాడుతున్నాడు, వాడు హార్డ్లీ 11 సంవత్సరాలు ఉంటాడు, వాడు మాట్లాడుతున్నాడు, ఉర్దూలో మాట్లాడుతున్నాడు, మేము ఇక్కడ ఉట్టి ఇక్కడ పెరిగినాం, ఇక్కడ ఎవరన్నా వచ్చి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడితే మేము ఊకోమని, వాడు హార్డ్లీ 11 years ఉంటాడు, ఆయనకి ఏం తెలియదు. అయినా కూడా ఇక్కడ పుట్టినోడు ఎవడు కూడా అంటే దీనికి చాలా పెద్ద నేపథ్యం ఉంది. ఈ సెంటిమెంట్ ఎప్పుడు ఉంటుంది. ఈ సెంటిమెంట్ ను కొత్తగా ఒకరు రాజేయాల్సిన అవసరం లేదు, ఒకరు దాన్ని పెంచి పోషించాల్సిన అవసరం లేదు, కొత్తగా బీఆర్ఎస్ కి పేటెంట్ హక్కులు తీసుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణ సెంటిమెంట్ అన్నా, తెలంగాణతో ఉన్నటువంటి మమేకము, సంబంధము, తెలంగాణ విభజన, తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ అభివృద్ధి, అట్లాంటి అంశాలు ఏదైనా ఉంది అంటే అది బీఆర్ఎస్ పార్టీకి ఒక్కదానికే ఉంది, ఇంకా మిగతా ఎవరికి ఉండదు. ఎందుకంటే ఇంకా తెలంగాణ తెచ్చిన వ్యక్తి ఇంకా ఈ రాజకీయ క్షేత్రంలో ఉన్నారు, ఇంకా ఆ పార్టీని నడిపిస్తున్నారు. ఒక జనరేషన్ జరిగిపోయిందని కొంతమంది మాట్లాడుతుంటారు. 12 సంవత్సరాలు గడిచిపోయింది, పుష్కర కాలం గడిచిపోయింది, తెలంగాణ వచ్చేసి ఉద్యమం మొదలయ్యి 10-20 సంవత్సరాలు దాటిపోయింది, మర్చిపోయిండ్రు, అట్లాంటి మాటలు మాట్లాడుతుంటారు. మీరు మొన్న చూసిండ్రు పవన్ కళ్యాణ్ గారు మీద డిస్కషన్, మీరు ఒకటే మాట, అంటే తెలంగాణ వైపు ఎందుకు వెళ్తామంటే మనకు తెలియకుండానే ఆ సబ్జెక్ట్ వస్తే వెళ్ళిపోతుంటాం. సరే, ఒకటే మాట, మొన్న మీరు పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు, పాపం ఆయన అన్నది ఒక ఉద్దేశం అయినా కూడా, ఉద్దేశం ఏదైనా ఈ ప్రదేశంలో అట్లా అనేసరికల్లా తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ పైకి లేచి వచ్చింది. అది అటు పోనిద్దాం. ఈ సర్ పట్ల సర్ విషయానికి వస్తే దానికి అనుకూలంగా, వ్యతిరేకంగా, దేశవ్యాప్తంగా అది పైలట్ ప్రాజెక్ట్గా phase 1 కింద బీఆర్లో చేసినప్పుడు, బీఆర్లో ఓడిపోయిన అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు బీజేపీని తీవ్రంగా విమర్శించినాయి, ఎన్నికల సంఘాన్ని తీవ్రంగా విమర్శించినాయి. ఒకటేసారి సుమారుగా 10% ఓట్లు అక్కడ లేని సందర్భంగా, అదే బంగ్లాదేశ్ బార్డర్ లో ఉన్నటువంటి బెంగాల్ కానీ అస్సాంలో జరిగినటువంటి సంఘటనలు కూడా మనం చూసినాం. ఇప్పటి వరకు మిత్రులందరూ కూడా మాట్లాడారు. ఇప్పుడు అది సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ లా దేశం మొత్తంగా సర్చ్ చేయడాన్ని ఎవరు కూడా వ్యతిరేకిస్తున్నారని నేను అనుకోను. ఎందుకంటే చనిపోయిన వాళ్ళ పేర్లు, డూప్లికేట్లు, అసలు ఇంకా ఒక విధానం రావాలి. ఓటరు ఈ ఆధార్తో లింక్ అవ్వడము, లేదా ఆన్లైన్ ఓటు వేయడము, ఇంట్లో నుంచే వాడు ఓటేసే విధానము, అంత సొఫిస్టికేటెడ్ ఈ పార్టీకే రావాలి ఈ దేశంలో. కానీ ఇంకా రాలేదు. ఇంకా ఓట్లు తీసేస్తున్నారు, ఓట్లు పెడుతుండ్రు, వాని కోసం పెడుతున్నారు, వీని కోసం తీసేస్తున్నారు అనే కొట్లాటనే జరుగుతుంది. కానీ ఓటు వాడి ఇంట్లోనే ఉండి వేయొచ్చు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు సెలవు ఇచ్చినా కూడా 30% ఓట్లు నమోదైతలేవు. అంటే కనీసం 50% కాదు, 33% ఎంతో అయింది మొన్న. సో సర్ వల్ల ఎవరికి భయం లేదు. గడిచినటువంటి ఈ సర్ దేశవ్యాప్తంగా గడిచినటువంటి సందర్భాల వల్ల అనుభవాలు, అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, వివిధ రాజకీయ పార్టీలు ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ మీద ఆరోపణలు చేసినటువంటి సందర్భం. ఇప్పుడు అది దక్షిణాదిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఈశాన్య రాష్ట్రాలకు జరుగుతుంది. ఇప్పుడు అందరూ అప్రమత్తం అయిపోయారు. కాంగ్రెస్ కూడా వాళ్ళ BLAs ను తయారు చేసి పెట్టుకుంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు పాత బస్తీలో మా కొన్ని రోహింగ్యాల ఓట్లు ఉన్నాయి, అక్రమంగా వచ్చినటువంటి వాళ్ళ ఓట్లన్నీ కూడా తొలగించాలి అని చెప్పేసి బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఇన్ కేస్ అక్కడ కనుక ఈ అక్రమ ఓట్లు, ఈ మైనారిటీ ఓట్లను కనుక ఇవన్నీ కనుక కొన్ని తొలగిపోతే, అక్రమ ఓట్లన్నీ కనుక తొలగిపోతే, అక్కడ కొంతకాలం నుంచి మీరు మజ్లిస్ పార్టీతో ప్రయాణిస్తున్నటువంటి కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, వీళ్ళకి పెద్ద దెబ్బ. దానికోసమనే వీటిని సర్ ప్రక్రియను అడ్డుకుంటున్నారు బీఆర్ఎస్, కాంగ్రెస్ అనేది బీజేపీ విమర్శ. నాకైతే మేమైతే అడ్డుకుంటలేము. మా BLAs పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నారు. రోజుకో దగ్గర మా సమావేశం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. అడ్డుకోవాల్సిన అవసరం లేదు. అది ఏమన్నా డిస్టర్బెన్స్, అక్కడ ఏమన్నా ఇబ్బంది కలిగితే
ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ జిహెచ్ఎంసీ ఎన్నికలలో వాళ్ళ కోసం ఒక సపరేట్ Right. కార్పొరేషన్ చేసిండ్రు. Okay. వాళ్ళకేమైనా ఇబ్బంది జరుగుతుందేమో కానీ మాకు ఎట్లాంటి ఇబ్బంది లేదు. వీఆర్ 100% యాక్సెప్టింగ్ ద సర్ అనేటువంటి ఈ ప్రక్రియ జరగాలి. దాంట్లో వాళ్ళు చెప్తున్నారు పౌరసత్వం లేనోళ్ళు అక్కడ ఓటు హక్కు పొందని పరిస్థితి ఉంటది కానీ నిజంగానే వాళ్ళు చూపించుకోవాలి. ఇది ఇప్పుడు కొత్తగా కూడా చెప్తున్నారు కదా రోజా గారు, ఒకవేళ అభ్యంతరాలు లేవనెత్తాలి, 4 వారాల లోపు చూపించుకొని ఫామ్ 6, 7, 8 సవరణ, కొత్త నమోదు, లేకపోతే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం వరకు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి కొద్దిగా గొప్ప చదువచ్చిన వాళ్ళు ఇబ్బంది పడరు. దాంతో పాటు రాజకీయ పార్టీలు బ్రహ్మాండంగా అండగా ఉండి ఈ ప్రక్రియను విజయవంతం చేస్తాయి అనుకుంటున్నా. ఇంకా బీజేపీ పార్టీ తొత్తుగా వ్యవహరించేటువంటి కేంద్ర సంస్థలు పనిగట్టుకొని కొంతమంది వ్యక్తులను తీసేయాలని వాళ్ళు అనుకుంటే ఇప్పుడు ఏం చేయలేరు. ఏమన్నా చేయగలిగితే కాంగ్రెస్ పార్టీ చేయాలి. మేమైతే ఖచ్చితంగా నిలదీస్తాం. మా కార్యకర్తలు ఉంటారు, మా పార్టీ అయితే బ్రహ్మాండంగా పనిచేస్తుంది. రైట్ శ్రీనివాస్ గారు. రైట్గా బీజేపీ నాయకులు ప్రసాద్ గారితో మాట్లాడదాం. ప్రసాద్ గారు, సర్ అంటే కొంతమంది విశ్లేషకులు చెప్తున్నటువంటిది చెప్తున్నాను. సర్ అంటే కాంగ్రెస్కి ఏమో కంగారు పుడుతోంది, మజ్లిస్కి ఏమో మంట పుడుతోంది, బీఆర్ఎస్కి ఏమో భయం పట్టుకుంటుంది, బట్ బీజేపీకి మాత్రమే భరోసా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఏంటి అంత భరోసా? ఎన్డీఏ కూటమికి వచ్చేటువంటి ఆ కిక్ ఏంటి చెప్పండి. రోజా గారు, మీకు ప్యానెల్లో పాల్గొంటున్నటువంటి పెద్దలకు, రాజనీతి ప్రేక్షకులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇప్పుడు శేష్ గారు చెప్పింది కానీ, చరణ్ కౌశిక్ గారు చెప్పింది కానీ, శ్రీనివాస్ గారు చెప్పింది కానీ, అందరు చెప్పిన దాన్ని బట్టి ఆలోచించి చేస్తే వీళ్ళందరూ ఎవరు సర్ను వ్యతిరేకించట్లేదు, అందరూ ఆహ్వానిస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఆహ్వానాన్ని మేము కూడా స్వాగతిస్తా ఉన్నాం. సర్ అనేది జరగాలి. అయితే సర్ జరిగేటువంటి దాంట్లో ప్రక్రియలో కొన్ని ఇబ్బందులు, కొన్ని ఆటుపోట్లు ఉన్నటువంటి అంశాలని వాళ్ళు తెరపైకి తెచ్చిండ్రు. దాన్ని స్పష్టంగా ఆ రకమైనటువంటి ఇబ్బందులు ఏమున్నా వాటన్నింటినీ సరి చేసుకొని పోవాలి. అసలైనటువంటి ఓటును తీసేసేటువంటి హక్కు ఎవరికీ లేదు. రాజ్యాంగం ప్రకారం కల్పించినటువంటి ఓటు ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. అది కూడా భారతీయ జనతా పార్టీ అంటా ఉంది. అయితే వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏంటంటే, ఎక్కడైతే 2 ఓట్లు ఉంటాయి, 3 ఓట్లు ఉంటాయి, ఉదాహరణకి కొందరికి హైదరాబాద్ లో ఓటు ఉంటుంది, ఊర్లో ఓటు ఉంటుంది. ఇంకొందరికి ఇప్పుడు శేష్ గారు ఆయన మాట్లాడినప్పుడు స్పష్టం చేసినారు, ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ హైదరాబాద్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఉండబడేటువంటి వ్యక్తులు దాదాపుగా 20% అబో హైదరాబాద్ లో నాకు తెలిసి 20 to 30% ఓట్లు ఆంధ్రాలో కూడా ఉంటాయి. వాళ్ళందరూ అక్కడ ఎలక్షన్ ఇక్కడ ఎలక్షన్ వేరువేరుగా ఉంటాయి కాబట్టి అక్కడ వేసి వస్తారు, ఇక్కడ వేసి వస్తారు. అప్పుడు పెద్దగా దాన్ని పట్టించుకోలేదు ఎవరు, ఎందుకంటే ఇక్కడ వేసిన వాళ్ళు దాని తర్వాత ఎలక్షన్ ఉన్నప్పుడు అక్కడికి పోయి వేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు అట్లాంటి ఓట్లన్నీ కూడా పోతాయి. ఒకటి. రెండోది చనిపోయిన వాళ్ళు. ఇప్పుడు మనకి 52 నుంచి ఓటర్ల సవరణ అనేది జరుగుతూనే ఉంది. కొత్తగా జరిగేది ఏం కాదు. మరి అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ చేసింది, ఇందిరాగాంధీ చేసింది, నెహ్రూ గారు చేసిండ్రు, శాస్త్రి గారు చేసిండ్రు, పివి నరసింహరావు గారు చేసిండ్రు, రాజీవ్ గాంధీ గారు చేసిండ్రు, అటల్ బిహారీ వాజ్పేయి గారు చేసిండ్రు. మరి ఇప్పుడు వీళ్ళకి కొత్తగా ఎందుకని దీని మీద ఇబ్బంది కలుగుతుందో అర్థమైతలేదు. ఒకటి. రెండో అంశం ఏంటంటే, స్పష్టంగా ప్రతి పార్టీ BLA-2ని అపాయింట్ చేసుకుంది. BLA-2 అపాయింట్ చేసుకున్నప్పుడు ఆ గ్రామంలో ఉండబడేటువంటి ఆ కార్యకర్త ఇంటింటికి తిరగాలి. ఇంటింటికి తిరిగి ఆ ఇంట్లో ఉన్నారా లేదా, లేకపోతే కూడా ఆ ఇంటికి ఒక చిట్టి అతికిచ్చి రావాలా, వాళ్ళ ఫోన్ నంబర్ అది ఇచ్చి చిట్టి అతికిచ్చి రావాలా. మేము వచ్చినప్పుడు మీరు లేరు, మీరు ఒకవేళ వచ్చింటే మాకు సమాచారం ఇవ్వండి అని చెప్పి అట్లా 3 సార్లు పోతారు. అట్లా కూడా లేనప్పుడు BLO కూడా పోతారు. BLO పోయినప్పుడు కూడా వాళ్ళు లేనప్పుడు వాళ్ళ పేర్లు రౌండ్ అప్ చేసి అవకాశం ఇస్తారు వాళ్ళకి. మళ్ళీ ఆ అవకాశం ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు రాలేదనుకోండి, తప్పదు కదా తీసేయడానికి. అట్లనే ఇందాక వారు ప్రస్తావించినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కొంత మాజీ ఎమ్మెల్యేల ఓట్లు కూడా పోయినాయి. వాడు రెస్పాండ్ కాకపోతే పోతే కదా, నేను మాజీ ఎమ్మెల్యేను నా ఓటు ఎవరు తీసేస్తాడంటే ఊరుకోవడానికి లేదు కదా. వాళ్ళకి నోటీస్ ఇచ్చినప్పుడు వాళ్ళు రెస్పాండ్ కావాలి. మరి వాళ్ళకి నోటీస్ ఇచ్చినా లేదనేది వాళ్ళు అడగాలి. నోటీస్ ఇచ్చినప్పుడు పోకపోతే ఖచ్చితంగా పోతుంది. ఇప్పుడు ఎవరితో ఇప్పుడు కప్పర్ ప్రసాదరావు ఉన్నాడు, నాకు వచ్చి రెస్పాండ్ ఇచ్చి నాకు రాసి ఇచ్చిపోయి మీరు మేము వచ్చినప్పుడు మీరు లేరండి, మీరు ఇవ్వండి సమాచారం అని చెప్పినప్పుడు నేను ఇవ్వకపోతే నాకు ఓటు పోతుంది. ఇది ఒకటి. రెండో అంశం ఏంటంటే, ముస్లింల ఓట్లే తీసేస్తున్నారు అనేది ఒకటి. రెండోది వాళ్ళ పార్టీ కాలంలో ఓట్లు తీసేస్తున్నారు. నేను అదే కదా అక్రమ ఓట్ల ముసుగులో కేంద్ర ప్రభుత్వం గానీ ఈసీఐ గానీ చేస్తున్నటువంటి కుట్ర ఇదే అని చెప్తున్నారు. అదే చెప్తున్నాను రోజా గారు. ఉదాహరణకి ఈతను ఈ పార్టీకే ఓటేస్తున్నాను ఎట్లా తెలిసి ఉంటది కాంగ్రెస్ పార్టీకి? ముఖం మీద మన రాసి ఉంటుందా, వీడు కాంగ్రెస్ ఓడు, వీడు బీజేపీ ఓడు, వీడు టీఆర్ఎస్ ఓడు? ఆ మాత్రం కూడా తెలియదు అంటారు రాజకీయ పార్టీలకు. అదే చెప్తాను. రాజకీయ పార్టీలే కాదు, మొన్న కార్పొరేషన్ ఎలక్షన్స్ అయినాయి. హైదరాబాద్ లో మొత్తం బీఆర్ఎస్ గెలిచింది. ఇప్పుడు బీఆర్ఎస్ గెలుస్తుందా మొత్తం? మొన్న కార్పొరేషన్ ఎంపీ ఎలక్షన్స్ అయినాయి, 8 బీజేపీకి గెలిచినాయి.
మరి మొన్న మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్లు అయినాయి, బీజేపీకి రాలేదు. అంటే బీజేపీకి ఓటు వేసినోడు మున్సిపల్ ఎలక్షన్లో వేరే పార్టీకి వేసింది కదా. మున్సిపల్ ఎలక్షన్లో కాంగ్రెస్ ఓటు వేసినోడు పార్లమెంట్ ఎలక్షన్లలో బీజేపీ ఓటు వేసింది కదా. మరి ఓటర్ని ఎట్లా గుర్తిస్తావు? వీడు బీజేపీ ఓటర్, వీడు కాంగ్రెస్ ఓటర్ అని చెప్పి. గజ్వేల్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికలలో గజ్వేల్లో బీజేపీకి 1240 ఓట్లు వస్తే, అదే పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీకి 25,000 ఓట్లు వచ్చినాయి. మొన్న 70,000 ఓట్లు వచ్చినాయి మొన్న ఈటల రాజేందర్ గారు నిలబడ్డప్పుడు. మరి ఏది బీజేపీ ఓటు? మరి కాంగ్రెస్ ఓటు ఏది, బీఆర్ఎస్ ఓటు ఏది, బీజేపీ ఓటు ఏది? ఎట్లా లెక్క కడతారు? ఎట్లా లెక్క కడతారండి? ఇప్పుడు రోజా గారు ఒకసారి బీజేపీ కోటేయచ్చు, ఇంకోసారి కాంగ్రెస్ కోటేయచ్చు. రోజా గారు ఏ పార్టీ కోటేస్తారు అని చెప్పి ఆమె మనసులోకి పోయి తెలుసుకునేంత శక్తి బీజేపీకి లేదు. ఉంటే బానే ఉండేది, ఎవరెవరికి ఓటేస్తారో తెలిసిపోయేది. వాళ్ళందరూ తీసేసేవాళ్ళ. అంతే కదా. ఇప్పుడు మీకు ఆ రకంగా ఉంటే మాకు కాదు ఓటు, మాకు కాని ఓటు అంటే మేము దాని మీద ఆలోచన చేస్తోలేము మేము. ఇప్పుడు కాని అవును ఓటు అనేది ఇప్పుడు శేష్ గారు ఉన్నారు, శేష్ గారు మాట్లాడడానికి చాలా ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడతారు. వారు ఎప్పుడు ఒకటే పార్టీ కోటేయారు కదా. అడగండి శేష్ గారిని అడగండి, ఎప్పుడు ఒకటే పార్టీ కోటేసిండ్రా వారు? ఎవరు వేరు. ఇప్పుడు ఒక కార్యకర్త అంటే ఇప్పుడు నేను చరణ్ కౌశిక్ అంటే మేము పార్టీలో ఉన్నాం, పార్టీ కోసం పనిచేస్తున్నాం కాబట్టి మేము పార్టీ కోటేస్తాం. అట్లాంటి వాళ్ళు మొత్తం ఇప్పుడు రాష్ట్రంలో ఉండబడేటువంటి ఆ 4 కోట్ల ఓట్లు, 5 కోట్ల ఓట్లు, 3 కోట్ల ఓట్లు ఉంటే అందరూ ఏ పార్టీకో సంబంధించిన వాళ్ళు ఉండరు కదా. కాబట్టి గుడ్డిగా మాట్లాడడం అనేది సరికాదు. బీజేపీ కాని ఓట్లు తీసేస్తున్ననే సరికాదు. రెండోది, బీహార్ గురించి బెంగాల్ గురించి చెప్తా ఉన్నారు. బీహార్ లో 1 కోటి ఓట్లు తీసేస్తే మన రాహుల్ గాంధీ గారు కాలికి బలపం కట్టుకున్నాడు, ఓటు యాత్ర చేసిండ్రు. మరి 1 కోటి మంది రోడ్ల మీదకి రావాలి కదా. 1 కోటి మంది బీజేపీకి వ్యతిరేకంగా నినదించాలి కదా. రాహుల్ గాంధీ గారు యాత్ర చేస్తుంటే మొత్తం పొలోమంటూ బ్రహ్మాండంగా రావాలి కదా. ఎందుకు రాలేదు? పోయినసారి కంటే ఓట్లు ఎందుకు తగ్గినాయి? ఇది ఒకటి. రెండో అంశం ఏంటంటే ఎక్కడైనా ఓట్లు గతంలో కంటే ఓట్లు తీసేసిండ్రు, కానీ ఓట్ల శాతం ఎక్కడ తగ్గలే, పెరిగింది. చాలా ఓట్లు యాడ్ కూడా అయినాయి. కాబట్టి ఇక్కడ ఓటు సవరణ ప్రక్రియను పారదర్శకత తోటి జరుగుతా ఉంది. దాన్ని సరైనటువంటి దృష్టిలో చూడకుండా దాన్ని రాజకీయం చేసి ఇప్పుడు ఎన్రోల్మెంట్ జరుగుతుందండి. వాళ్ళ BLO BLA 2 ప్రతి పార్టీ. ఓకే ప్రసాద్ గారు నేను మిమ్మల్ని ఒకటే స్ట్రైట్ గా ఒకటే అడుగుతాను. అంటే చాలా మందిలో ఉన్నటువంటి అనుమానము, వాళ్ళలో ఉన్నటువంటి ఒక సందేహం ఏంటంటే సర్ ప్రక్రియతో ఏదైనా లాభం ఉంది అని అంటే అది కేవలం బీజేపీకే. తెలంగాణలో ఎస్పెషల్లీ సర్తో ఒకేసారి ఇటు కాంగ్రెస్కు, అటు మజ్లిస్కు, ఇటు బీఆర్ఎస్కు అందరికీ కూడా చెక్ పెట్టేలాగా చేసేసి ఈ సర్ ప్రక్రియతో అదనంగా ఇంకొక 15 సీట్లు ఖచ్చితంగా గెలుచుకోవాలనేటువంటి ప్లాన్లో బీజేపీ ఉంది అనేది వాళ్ళ ప్రశ్న. అంటే నేను అదే చెప్తా ఉన్నా కదా రోజా గారు, సర్ ప్రక్రియ అనేది జరుగుతుంది. మేము కేరళలో చేసినాం, కేరళలో గెలిచినామా? గెలవలే కదా. ఇప్పుడు నువ్వు కేరళలో తమిళనాడులో చేసినాం, తమిళనాడులో గెలిచినామా? గెలవలే కదా. అంటే అక్కడ పారదర్శకంగా జరిగింది కాబట్టి కాంగ్రెస్ గెలిచింది. నేనేమంటున్నా అంటే పారదర్శకంగా జరిగినటువంటి సందర్భంలో BLA 2 అనే వ్యక్తి ప్రతి పార్టీకి ఉంటాడు. BLA 2 అంటే బూత్ కు ఒకరు ఉంటారు. ఒక బూత్ లో మహా అయితే 1200 నుంచి 2000 ఓట్లు మాత్రమే ఉంటాయి. 12,000 నుంచి 2000 ఓట్లు అంటే దాదాపుగా 150 నుంచి 160, 200 కుటుంబాలు మాత్రమే. ఈ 200 కుటుంబాలలో ఏం జరుగుతుందో అక్కడ లోకల్ ఉండేటువంటి కాంగ్రెస్ ఆయనకు, బీఆర్ఎస్ ఆయనకు, బీజేపీ ఆయనకు అందరికి తెలిసే ఉంటది. కాబట్టి ఎప్పుడైతే నీకు నోటీస్ వచ్చిందో, నోటీస్ వచ్చినప్పుడు వాళ్ళు రిప్లై ఖచ్చితంగా ఇస్తే ఖచ్చితంగా ఎవరి ఓటు అంటే అర్హులైనటువంటి ఓటు ఎవరిది బీజేపీ కోటేస్తాడు, వీడు కాంగ్రెస్ కోటేస్తాడు అని ఎప్పుడు ఉండదు. వైసీపీ నాయకులతో కూడా మాట్లాడదాం. సందర్భానుసారంగా ఓటు పరిస్థితి మారుతా ఉంటది. ఓకే రైట్ అండి. రామారావు గారు, బీజేపీ ఓటు అనేది తప్పు. సరైనటువంటి ఖచ్చితంగా జరగాలి, పారదర్శకమైనటువంటి ఓట్లు ఉండాలి. దొంగ ఓట్లను ఖచ్చితంగా తీసేయాల్సిందే, ఓట్లను తీసేయాల్సిందే, రోహింగ్యా ఓట్లను తీసేయాల్సిందే ఖచ్చితంగా. ఓకే అండి. ఇక కాంగ్రెస్ నాయకులు చరణ్ కౌశిక్ గారు మేడం. చరణ్ కౌశిక్ గారు, ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉందో ఈ సర్ ప్రక్రియను, దీనిపైన ఇది ఒక కుట్ర, ఓట్ల వడపోత, ఓట్ల తొలగింపు కుట్ర జరుగుతోంది అని మీరు ఏదైతే ఆరోపిస్తున్నారో, మీరు బీహార్లో కావచ్చు, ఉత్తరప్రదేశ్లో కావచ్చు, అక్కడ తీసేసినటువంటి ఓట్లు, మరి మీరు ఓటు యాత్ర చేసినప్పుడు రాహుల్ గాంధీ వెనక వాళ్ళందరూ రావాలి కదా, వాళ్ళందరూ ఎక్కడికి పోయారు? ఇవన్నీ కూడా అనవసరమైనటువంటి ఆరోపణలు, నిరాధారమైనటువంటి ఆరోపణలు అని చెప్తున్నారు బీజేపీ నాయకులు. మేడం, ఇక్కడ మొన్న తెలుగు రాష్ట్రాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారు, మేము పశ్చిమ బెంగాల్ ఎట్లా చేసినామో, పశ్చిమ బెంగాల్లో ఎన్ని జిమ్మికులు చేసి అధికారంలోకి వచ్చినాం, తెలంగాణలో కూడా అన్ని జిమ్మికులు చేయబోతున్నాం అని చెప్పేసి వారే మాట్లాడుతారు. ఇంకా SIR ప్రక్రియ ప్రారంభం కాలేదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కావచ్చు, ఓట్లు ఎవరైతే పోతాయనో లేకపోతే భయభ్రాంతకు గురి చేసే ప్రయత్నం ఎంపీ గారు లాంటి వాళ్ళు చేస్తేనే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా భయభ్రాంతకు గురైతారు కదా. దానిలో భాగంగా ఇక్కడ
వెస్ట్ బెంగాల్ సంబంధించి 31 లక్షల ఓటు తొలగిస్తే అందులో 34% ముస్లింలు ఉన్నారని చెప్పేసి, అదే కాకుండా అందులో 63% హిందువులు, అదే కాకుండా ఒకే ప్రాంతంలో ఎక్కువ మంది ముస్లింల ఓటు తొలగించడం, అదే కాకుండా కోర్టులలో అత్యధికంగా అదేవిధంగా కేసులు ఉండడం, ఆ కేసులకు సంబంధించి పరిష్కారం కూడా మొత్తం కేసులు దాదాపు 25 లక్షల పైగా అప్పీల్కి వెళితే అందులో పరిష్కారమైన ఓన్లీ 6,581 కేసులు మాత్రమే క్లియరెన్స్ ఇచ్చి మిగతా కేసులు అపరిష్కృతం ఉన్నమాట వాస్తవం. అంటే ఇంతమంది ఓట్లు వేయకుండా అడ్డుకునే ప్రయత్నం జరిగింది. దాంతో భారతీయ జనతా పార్టీ అధికారులకు వస్తూ ఉన్నారు. అదే కాక ఏ ప్రాంతంలో అయితే వాళ్ళు ఓటు రావని చెప్పి భావించిన ఆ ఏరియాలో ఓటు తొలగించే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. మరి కేరళలో ఏం జరిగింది? కేరళలో ఏం జరిగిందని మరి మీరే కదా అక్కడ అధికారంలోకి వచ్చింది. తమిళనాడులో కూడా ఇలాంటి ఆరోపణలే వచ్చాయి, కానీ మరి అక్కడ బీజేపీ అధికారంలోకి రాలేకపోయింది కదా, రాలేదు కదా. కేరళలో లేదు కదా భారతీయ జనతా పార్టీ ఓటు వేయరు, తమిళనాడులో వేయరు. అదే కాకుండా చూసినాం సౌత్ ఇండియాలో వాళ్ళ ప్రాబల్యం తక్కువ ఉంటుంది కాబట్టి అన్నాడీఎంకే కావచ్చు, బీజేపీ కావచ్చు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఎవరు ఫస్ట్ టీఎంసీ ఉంటే సెకండ్ బీజేపీ ఉన్నది, బీజేపీ సెకండ్ నుంచి ఫస్ట్ వచ్చిన పరిస్థితి మనం చూసినాం. బీహార్ లో అదే పరిస్థితి, అస్సాంలో అదే పరిస్థితి, ఢిల్లీలో అదే పరిస్థితి, ఇప్పుడు ఆ 4-5 రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి జరిగిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాయి. అదే కాకుండా లేని కాడ ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ రాదు కాబట్టి అక్కడ పెద్దగా కాన్సన్ట్రేట్ చేసే ప్రయత్నం కూడా చేయలేదు. రోహింగ్యాలు అంటే ఆ రోహింగ్యాలు ఎంతమందో ఇంతవరకు చెప్పని పరిస్థితి. అత్యధికంగా పశ్చిమ బెంగాల్ ఉన్నారని చెప్తారు, ఎందుకంటే పార్లమెంట్ సాక్షిగా ఉన్నది 40,000 మంది అన్నారు, అందులో 25,000 మంది వెస్ట్ బెంగాల్ ఉన్నారని చెప్పారు. మరి ఆ వెస్ట్ బెంగాల్ ఎంతమంది చెప్పండి, ఇప్పుడు అధికారిక లెక్కలు మాత్రం ఒకటి కూడా చెప్పలేదు. లేదు బంగ్లాదేశ్ నుంచి ఎంతమంది ముస్లింలు వచ్చినా మరి ఆ ఓట్ల సంఖ్య ఏదో చెప్పండి అంటే అది కూడా చెప్పని పరిస్థితి మనం చూసినాం. ఎస్ఐఆర్ అనేది చాలా పారదర్శకంగా జరగాలి, దొంగ ఓట్లు ఉంటే తీసేయాలి, డబుల్ ఓట్లు ఉంటే తీసేయాలి, ప్లేస్ మారిన వాళ్ళ ఓట్లు ఉంటే తీసేసి తప్పలేదు, దాన్ని ఎవరైనా స్వాగతించాల్సిందే. ఎస్ఐఆర్ ప్రక్రియ ఇవ్వాలి కాదు, దాదాపు 13 సార్లు ఈ దేశంలో జరిగినాయి. ఆనాడు లేని అలజడి ఈనాడు ఎందుకు వస్తుందంటే దాని మీద రాజకీయం చేసే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది కాబట్టి అలజడి అదే ప్రజల్లో ఒక గందరగోళ వాతావరణం క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఒకనాడు ఉన్నటువంటి నిబంధనలు తొలగించి ఏకంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ప్రతిపక్ష నాయకుడు చీఫ్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు, ఎలక్షన్ కమిషన్ నియమించేవారు. కానీ అట్లాంటిది లేకుండా ప్రత్యేక పార్లమెంట్ చట్టం చేసి ఏకంగా సీనియర్ మంత్రి, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు ముగ్గురిలో 2 వాళ్ళు ఉండడంతో ఏకంగా ఎలక్షన్ కమిషన్ ఒంటెద్దు పోకలు పోతున్న పరిస్థితిని కూడా మనం చూస్తా ఉన్నాం. అదే కాకుండా ఇక్కడ కేసులు పెరుగుతా ఉన్నాయి, ఓట్లు పోయిందని చెప్పేసి అప్పీల్ చేసే వాళ్ళు ఎక్కువైనప్పుడు కూడా అవి పరిష్కారం చూపించకుండా ఓన్లీ ఎలక్షన్ పెట్టడంతో ప్రధానంగా సమస్య అవుతా ఉందా. ఆ తీసేసిన ఓట్లతో ఈ దేశంలో చాలా రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధిక వచ్చిన పరిస్థితులు మనం చూస్తాం. హర్యానాలో చూసినాం, చాలా తక్కువ మంది ఓట్లు, తక్కువ ఓట్లతో భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఏకంగా ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి హర్యానాలో ఓట్లు నమోదు చేసుకున్న పరిస్థితి కూడా మనం చూస్తాం. అదే కాకుండా మహారాష్ట్ర కూడా అదే పరిస్థితి అయింది, ఓట్లు తొలగించారు, తర్వాత గెలిచిన పరిస్థితి చూసినప్పుడు ఆ తీసేసిన వ్యత్యాసం ఓట్లతో గెలిచిన పరిస్థితి కూడా మనం చూసినాం. కాబట్టి దేశవ్యాప్తంగా అనుమానాలు, ప్రజల్లో గందరగోళ వాతావరణం క్రియేట్ అయ్యే పరిస్థితి కనపడుతున్నప్పుడు ప్రజలకు నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది, ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. కాబట్టి దాన్ని మాత్రమే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తా ఉంది. అదే కాకుండా ఎంతసేపు బంగ్లాదేశ్ నుంచి వలసవాదులని లేకపోతే ముస్లింస్ అని దీని పేరు మీద రాజకీయం చేసి హిందూ సమాజానికి సంబంధించినటువంటి ఓట్లను భయభ్రాంతులకు గుర్తు చేయించి భారతీయ జనతా పార్టీ ఓట్లు వేయించుకునే ప్రయత్నం కూడా జరుగుతా ఉంది. కాబట్టి దాన్ని మాత్రమే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది తప్ప ఎస్ఐఆర్ సంబంధించినటువంటి ప్రక్రియను చాలా పారదర్శకంగా నిర్ణయం చేస్తే దాన్ని ఎవరు కూడా అభ్యంతరం చెప్పారు. చట్టం ప్రకారం చేయకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన ఓటు తొలిచి దానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తా ఉంది. కాబట్టి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అయినా ఈ ఏదే బీలేలకు సంబంధించి వ్యవహారానికి సంబంధించి ఈ ప్రక్రియ అంతా తంతు పూర్తయిన తర్వాత అదేవిధంగా కొన్ని సిస్టమ్స్ ముందర పెట్టుకొని ఏకంగా ఆ ఓట్లకు సంబంధించినటువంటి మొత్తం ఏరివేసే ప్రక్రియ కూడా జరుగుతా ఉంది. కాబట్టి అట్లాంటి ప్రక్రియ జరగవద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. మరి ఈసారైన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పారదర్శకంగా జరుగుతుందా, లేకపోతే రాజకీయ ప్రలాభాలతో ముడిపడి తెలంగాణ రాష్ట్రంలో అట్లాంటి గందరగోళ వాతావరణం క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తా చూడాల్సిన అవసరం. రైట్ అండి. ఓకే శేషు గారు, సో ఇప్పటి వరకు మనం చూసినటువంటి తెలంగాణ రాజకీయం వేరు, ఇకపైన అంటే 2026 సర్ అమలు తర్వాత మనం చూడబోయేటువంటి తెలంగాణ రాజకీయం వేరుగా ఉండబోతోందా? అంటే ఇప్పటి వరకు ఈ దొంగ ఓట్లు కావచ్చు, నకిలీ ఓట్లు, చనిపోయిన వాళ్ళ ఓట్లు, డబుల్ ఎంట్రీ ఓట్లు ఇవన్నీ తీసేయడం వలన రాజకీయ పార్టీలో ఏ పార్టీకి ఎక్కువ లాభం ఉంటుంది, ఏ పార్టీకి నష్టం ఉంటుంది? ఇందాక బీజేపీ నాయకులు చెప్తూ బీజేపీకి ఏమైనా అనుకూలం, వ్యతిరేకం, ఎవరు ఓటేస్తారో ఎవరు ఓటేరో అక్కడ వాళ్ళ మొహాల మీద ఏమైనా రాసి ఉంటుందా? ఏ రకంగా మేము కనిపెట్టి మాకు వ్యతిరేకమైనటువంటి ఓట్లు మేము తీసేస్తాము అని అడుగుతా ఉన్నారు. అట్లా కాదండి, ఇప్పుడు ఒకప్పుడు ఎలక్షన్ సిస్టంలో మనకి సైక్లింగ్, రిగ్గింగ్ అనేది చాలా ప్రాధాన్యత ఉండేది.
ఈవీఎంలు వచ్చిన తర్వాత అది చాలా తగ్గింది అనేది ఒకటైతే, రెండోది ట్యాంపరింగ్ చేస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు ఒకటి వస్తున్నాయి. దాన్ని పక్కన పెడితే అసలు యాక్చువల్గా ఈ ప్రక్రియ పౌరసత్వాన్ని నిర్ధారించేది కాదండి. అవును. ఇప్పుడు ఒక ఎవరన్నా ఓటు పైన అనుమానాలు ఉండి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఓటు పైన అభ్యంతరాలు ఉన్నవి అని అన్నప్పుడు ఒక 13 రకాలైనటువంటి ధృవీకరణ పత్రాల్లో ఏది సమర్పించినా వాళ్ళ ఓటు రక్షించబడుతుంది అనేది ఇది ఒక అంశం మనం ఇక్కడ చూడాలి. రెండోది తెలంగాణ ప్రక్రియకు వచ్చేసరికి మీకు ఈ డిలీట్ అయ్యేటటువంటి ఓట్లలో నాకున్నటువంటి అభిప్రాయం ప్రకారంగా సెంట్రల్ తెలంగాణలో ఎక్కువ ఓట్లు డిలీట్ అవుతాయి. తర్వాత మీకు నార్థరన్ తెలంగాణకు వచ్చి కరీంనగర్, నిజామాబాద్ లో ఎక్కువ డిలీట్ అయ్యేటటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అయితే ఈ డిలీషన్ తోటే గెలుపు ఓటములు తారుమారు అవుతాయి అనేటటువంటిది పెద్దగా నమ్మకం లేకపోయినప్పటికి కూడా ఒక అంశం పైన మాత్రం చాలా స్పష్టంగా చూడాల్సిన అవసరం ఉంది. ఈసీ అనేది ఒక రాజ్యాంగబద్ధమైన స్వతంత్రంగా వ్యవహరించాల్సినటువంటి కమిషన్. కానీ ఇక్కడ మనకు వస్తున్నటువంటి ఎక్స్పీరియన్స్ అవన్నీ చూస్తే దానిపైన పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణలు ఏంటి అని అంటే ఎక్కడ సర్ ప్రక్రియ జరిగినా మెజార్టీగా భారతీయ జనతా పార్టీకి ఒక అనుకూలమైన ప్రక్రియ జరుగుతుంది అనేది ఒక అభిప్రాయం వస్తుంటే, ఈ సర్ ప్రక్రియ ప్రారంభమైనప్పుడు ప్రతిపక్షాలు సుప్రీంకోర్టులో చాలా కేసులు వేసాయి. సుప్రీంకోర్టు కేసు వేసినప్పుడు సుప్రీంకోర్టు ఒక మాట అడిగింది. ఏమడిగింది అనంటే, అవునండి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఓట్లను తొలగిస్తుంటే మీ బూత్ లెవెల్ ఏజెంట్స్ ఏం చేస్తున్నారు? ఒకవేళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఓటు తొలగించింది అనుకుందాం, మీ బిఎల్ఏలు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ప్రతి పార్టీకి బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉంటారు, బూత్ లెవెల్ పార్టీ కార్యకర్తలు ఉంటారు కదా, మరి ఓటు పోకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటటువంటి ఒక కీలకమైనటువంటి ప్రశ్న సుప్రీంకోర్టు అడిగితే ప్రతిపక్షాల దగ్గర సరైనటువంటి సమాధానం లేదు. అందుకే సుప్రీంకోర్టులో అన్ని కేసులు పెండింగ్ ఉన్నాయనేటటువంటి అంశాన్ని చూడాలి. ఇందాక మీరు డిబేట్ లో ఒక మాట అన్నారు. ఏమన్నారంటే సర్ ప్రక్రియ మొదలైన తర్వాత బీజేపీ భరోసాగా ఉంది అని అన్నారు. నిజంగా భరోసాగా ఉంది. ఎందుకు భరోసాగా ఉందంటే బీజేపీకి ఉన్నటువంటి యంత్రాంగం వేరు, మిగతా ప్రతిపక్షాలకు ఉన్నటువంటి యంత్రాంగం వేరు. బీజేపీ ఈ సర్ ప్రక్రియని తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. ఎట్లా మార్చుకుంది అనేది ఒక ఉదాహరణ చెప్తాను మీకు. బెంగాల్లో బీజేపీకి అనుకూలంగా 4300 ఆర్ఎస్ఎస్ యూనిట్లు పనిచేశాయి. వాళ్ళ పని ఏంటి అంటే ఈ సర్ ప్రక్రియ జరిగినప్పుడు వాళ్ళకు అనుకూలమైనటువంటి ఓట్లు తొలగించకుండా వాళ్ళు కాపాడుకున్నారు. కానీ మిగతా పార్టీలు, మిగతా విపక్ష పార్టీలు వాళ్ళకి సంబంధించిన ఓట్లో, వాళ్ళ సానుభూతి పరుల ఓట్లో, మిగతా వాళ్ళ ఓట్లో పోతుంటే వాళ్ళు కాపాడుకోలేకపోయారు అనేది అది వాళ్ళ బలహీనతగా తెలుస్తుంది. తర్వాత మా కప్పరాన్న ఇందాక ఏమన్నారంటే ఎవరు ఏ పార్టీ కోటేస్తారో ఎట్లా తెలుస్తుంది అని అన్నారు. కానీ న్యూట్రల్ ఓట్స్ ఎంత పర్సెంటేజ్ ఉంటాయన్నా చాలా లిమిటెడ్ పర్సెంటేజ్ ఉంటాయి. వాళ్ళు ఫలితాలని తారుమారు చేస్తారు, ఒప్పుకుంటాను. కానీ ఒక గ్రామీణ ప్రాంతాల్లో ఎవరు ఏ పార్టీకి అనుకూలం అనేది చాలా స్పష్టంగా డివిజన్ అయి ఉంటదన్నా. కాబట్టి అక్కడ మనం ప్రాక్టీస్ చేస్తున్నారు. మీకున్నటువంటి ఒక ఆర్ఎస్ఎస్ సపోర్టు మీకు బలంగా పనిచేయటం వల్ల బెంగాల్లో మీ ఓట్లు ఆడుకున్నారు. కానీ వెరాజ్ మీరు రోహింగ్యాలను లేకపోతే అక్రమంగా వలస వచ్చినటువంటి వాళ్ళను, వచ్చినటువంటి వాళ్ళ ఓట్లు లేకపోతే ఇంకొక ప్రత్యేకమైనటువంటి వర్గం ఓట్లు తొలగిస్తే ఆ ఓట్లను కాపాడుకొని మళ్ళీ రీఎంట్రీ చేసేటటువంటి యంత్రాంగం విపక్షాల దగ్గర లేకపోవటం వల్లనే వాళ్ళు అక్కడ ఫెయిల్యూర్ అయ్యారు. కాబట్టి ఈ ప్రక్రియని సమర్థవంతంగా భారతీయ జనతా పార్టీ వాడుకుంటుంది, దానికి లాభం జరుగుతుంది. సమర్థవంతంగా వాడుకోలేకపోతున్నారు కాబట్టి విపక్షాలు ఓటమి చెందుతున్నారో లేకపోతే వాళ్ళకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. కానీ ఒక్కటైతే నిజం, ఒకటేంటి అని అంటే మనం ఒక ఓటు తొలగిస్తే దానికి అప్రోప్రియేట్ డాక్యుమెంట్ గనక మనం బిఎల్ఓ దగ్గర సమర్పించగలిగితే, బిఎల్ఓకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే మన ఓటు పరిరక్షించబడుతుంది అనేది. బట్ ఆ ప్రక్రియలో మనం ఫెయిల్ అవుతున్నాం. ఎందుకనంటే మనకున్న వ్యవస్థ అదే. ఇప్పుడు సపోజ్ నా ఓటు తొలగించారు అనుకోండి, నేను బిఎల్ఓ దగ్గరికి వెళ్ళే అవగాహన ఉండాలా, నేను ధ్రువపత్రాన్ని సమర్పించే అవకాశం ఉండాలా, ఆ టైం ఉండాలా, ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. కాబట్టి ఇక్కడ మిస్ అవుతుంది. బట్ నాకున్నటువంటి అనుమానం ఏంటి అనంటే అసలు తెలంగాణలో ఈ స్థాయిలో అంటే ఇప్పటికే మనకి 90 లక్షల ఓట్లు అనుమానాస్పదంగా ఉన్నాయంటే ఇది కోటికి కూడా దాటేటటువంటి ప్రమాదం ఉంది. 70% మ్యాపింగ్ లోనే మీకు 90 లక్షలు అంటే మీకు 100% మ్యాపింగ్ అయిన తర్వాత ఇది 1 కోటి ఓట్లకు అనుమానాస్పదంగా చేరితే ఈ 1 కోటి మంది ఓటర్లు తమ ఓటు నిజమే అని నిరూపించుకునేటటువంటి యంత్రాంగం ఉంటదా? ఆ యంత్రాంగం బిఎల్ఓ యంత్రాంగము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంత బలంగా పనిచేస్తుందా? తమ ఓటు హక్కును కాపాడుకోవటానికి ఓటర్లు కూడా, ప్రజలు కూడా అంత ఇంట్రెస్ట్ గా పాల్గొంటారా అనేది. నేను ఇందాక అందుకే ఏమంటున్నాను, ఓటు వేయటానికి ఇంట్రెస్ట్ లేనటువంటి వాళ్ళు ఓటు తొలగిస్తే కాపాడుకుంటారా? ఇది చాలా బిగ్ క్వశ్చన్.
బిగ్ క్వశ్చన్ ఏంటంటే హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఎలక్షన్ జరుగుతుంటే 30-40% మంది ఓటింగ్ కూడా రాకపోతే మిగతా వాళ్ళందరూ ఏమైనట్టు? ఇంకొక కీలకమైనటువంటి అంశం, ఇందాక కప్పరన్న కూడా ఈ మాట చెప్పారు, నేను ఇంకొక దానికి యాడ్ చేస్తున్నాను. ఏంటి అని అంటే 2023లో తెలంగాణలో ఓటేసినటువంటి ఆంధ్ర సెటిలర్స్ 2024లో ఆంధ్రాకి వెళ్ళి ఎమ్మెల్యేకి ఓటేశారు, ఎంపీకి ఓటు వేశారు. అది లక్షల్లో ఉన్నారు. అవును. బట్ ఈసారి ఈ ప్రక్రియలో, ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో వాళ్ళు ఏదో ఒక రాష్ట్రాన్ని ఎంపిక చేసుకొని ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు ఓటు వేసేటటువంటి Right, అవకాశం ఉంటుంది. కాబట్టి Yeah. పెద్ద ఎత్తున మన తెలంగాణలో కూడా ఓట్లు తొలగిపోయేటటువంటి ప్రమాదం ఉంది. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ శేషు గారు, ప్రసాద్ గారు, శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, చరణ్ కౌశిక్ గారు. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్డ్ టు రాజ్ న్యూస్.